కొన్ని సంవత్సరాల తర్వాత టీమిండియాకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రూపంలో ఒక సరైన మొగాడు దొరికాడు. ఇక హార్దిక్ పాండ్యా తట్ట బుత్త సదురుకొని వెళ్లిపోవడమే. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ రూపంలో ఇంతకు ముందు హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు హార్దిక్ కు సరైన పోటీగా ధనాధన్ శివం డూబే వచ్చాడు. గత సీజన్ లో ఆకట్టుకున్న శివం డూబే ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా రెచ్చిపోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన శివం డూబే 176 పరుగులు చేసి 160 స్ట్రైక్ రేట్ తో 10 4లు 13 సిక్స్లు బాధేశాడు. డూబే 4ల కన్నా ఎక్కువగా సిక్స్లే బాదుతున్నాడు. తన హిట్టింగ్ స్కిల్స్ తో బెస్ట్ ఫినిషర్ గా నిలుస్తున్నాడు. శివం డూబే ఈ సీజన్ లో ఇంకా బౌలింగ్ చేయలేదు, కానీ బౌలింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్ జూన్ తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని దేశాలు టీ20 వరల్డ్ కప్ ని ఎలాగైనా గెలవాలని కన్నేసి ఉంచాయి. ప్రతి ఒక్క టీం టీ20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాయి. ఇక టీమిండియా ప్లేయర్స్ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి ఐపీఎల్ 2024 సీజన్ లో సత్తా చాటాలని చాలా మంది భారత యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. సెలెక్టర్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటే ఆల్రౌండర్ల పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో శివం డూబేకి ఇదే కరెక్ట్ టైం టీ20 వరల్డ్ కప్ టికెట్ దక్కించుకోవడం కోసం. అంతేకాదు, శివం డూబే తన సూపర్ హిట్టింగ్ పర్ఫార్మెన్స్ తో హార్దిక్ పాండ్యా స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడని బయట టాక్ వినిపిస్తుంది. తరచూ ఫిట్నెస్ సమస్యలతో ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివం డూబేను రెడీ చేసుకోవాలని మాజీ క్రికెట్ ప్లేయర్లు కూడా ఇప్పటికే సలహాలు ఇచ్చారు. అంతేకాదు, ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా సెలెక్ట్ అయినప్పటి నుంచి రోహిత్ కి ముంబై కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు ఏదో జరుగుతుందని ఇన్సైడ్ టాక్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శివం డూబే రోహిత్ శర్మపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో శివం డూబే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించాడు. సో అదైతే అద్భుతంగా పనిచేసింది. బౌలింగ్ లో కూడా శివం డూబేను వాడుకున్నాడు. దీంతో శివం డూబేకే ఇలా జరిగితే హార్దిక్ పాండ్యా ప్లేస్ గల్లంతే అని మాజీ క్రికెటర్స్ అభిప్రాయపడుతున్నారు. గైస్, మరి మీకేమనిపిస్తుంది? ఈ టీ20 వరల్డ్ కప్ కోసం ఆల్రౌండర్ గా శివం డూబేని పంపించాలా లేకపోతే హార్దిక్ పాండ్యాను పంపించాలా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.